ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాబీని స్వరాకి అప్పగించి అభికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఇన్స్పెక్టర్కి అయితే డబ్బులు ఇవ్వడంతో కాంచన్ అయితే ఇక సలహా ఇస్తుంది అభికి. సలహా ఇచ్చిన ప్రకారమే ఫాలో అవుతూ ఉంటాడు అభి అయితే. ఇప్పుడు ఇక నాకు బాబీని ఎవ్వరూ దూరం చెయ్యలేరు, బాబీ ఇక నా సొంతమే అంటూ అభి అయితే మురిసిపోతూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు ఇక సన్నీకైతే టాబ్లెట్ వేయంగానే ఇక వాంతుని చేసుకోవడంతో ఇక నోటంట నురగలు రావడంతో ఇక సన్నీని చూసి ఇంద్ర అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. కృష్ణ, కావేరి, పరశురాం వీళ్ళంతా కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. ఇంతలో ఇక సన్నీని కంగారుగా హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తాడు ఇంద్ర. ఇది చూసిన స్వర అయితే వెనకాలే బయలుదేరుతుంది. ఇక వెనకాలే హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఏమైంది, సన్నీకి ఏం జరిగింది అంటూ అనంగానే ఇక ఇంద్ర అయితే టాబ్లెట్ వేయంగానే ఇలా అయింది అంటూ చెప్తూ ఉంటాడు. నేను ఎంత చెప్పినా మీరు వినిపించుకోలేదు, నేను చెప్పిన మాట వినుంటే ఈరోజు సన్నీకి పరిస్థితి వచ్చుండేది కాదు అంటూ అనంగానే ముందు నువ్వు మాట్లాడడం ఆపు, నా సన్నీకి ఎలా ఉంటుందో అని నేను కంగారు పడుతూ ఉంటే నువ్వేంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ ఇక ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ అయితే ఇక బయటికి వచ్చి అసలు సన్నీకి ఏం టాబ్లెట్ వేశారు, సన్నీకి అసలు పాయిజన్ టాబ్లెట్ ఎందుకు వేశారు అంటూ అడుగుతూ ఉండగా, పాయిజన్ టాబ్లెట్టా, నేనా, అదేంటి, ఇంట్లో ఉన్న టాబ్లెట్టే కదా వేశాను, అవి తెచ్చింది నువ్వే కదా స్వర, ఇప్పుడు నిజం చెప్పు, నా కొడుకుని చంపేయాలనే కదా నువ్వు ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉండగా, ఇక చాలు ఆపండి, మీకు ఎంత మాట వస్తే అంత మాట అనేయడం తప్ప ఏది అర్థం చేసుకునే ఉద్దేశమే లేదా, సన్నీకి ప్రాణాపాయం ఉందని నేను మీ ఇంట్లో ఉన్నాను, మీరు వినిపించుకోకుండా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేశారు, నేను ఎప్పుడైతే బయటికి వచ్చానో అప్పుడే సన్నీకి ఇలా జరిగింది అంటూ అనంగానే, ప్రాణాపాయమా, నా కొడుక్క, నా ఇంట్లో వాడికి ఆ పరిస్థితి ఎలా వస్తుంది అంటూ అడుగుతూ ఉండగా, మీ వాళ్ళ కారణంగానే సన్నీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, కావాలంటే ఇప్పుడే మీరు ఇంటికి సైలెంట్గా వెళ్ళి చూడండి, నిజ నిజాలు మీకే తెలుస్తాయి అంటూ అనంగానే ఇక స్వర మాట నమ్మి ఇంద్ర అయితే ఇంటికైతే వెళ్తాడు. సైలెంట్గా వెనుక వైపు నుంచి అయితే వెళ్తాడు. ఇంతలో ఇక కృష్ణ, కావేరి, పరశురాం అందరూ కూడా ఎంతో సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుతో ఆ సన్నీ చనిపోవడం ఖాయం, ఈ 400 కోట్ల ఆస్తి మనకి రావడం ఖాయం, ఇక మనకి మహారాజు యోగం పట్టబోతుంది. ఇక ఇంద్ర కొడుకుని భార్యని పోగొట్టుకుంటాడు కాబట్టి పిచ్చివాడైపోతాడు. కొన్ని రోజులకి వాడు కూడా పైలోకానికి పోతాడు. ఇక ఈ ఆస్తి మొత్తం మన సొంతమే. మనం వేసిన ప్లాన్ భలే సక్సెస్ అయింది. స్వర టాబ్లెట్స్ తీసుకువచ్చింది. ఈ లోపల స్వర మొగుడొచ్చి గొడవ పెట్టడంతో మనకి టాబ్లెట్స్ మార్చే అవకాశం కూడా వచ్చింది. టాబ్లెట్ తెచ్చింది స్వరాయే కాబట్టి కేసు స్వర మీదకి వెళ్ళిపోతుంది. మన చేతికి మట్టి అంటకుండా భలే కలిసొచ్చింది అంటూ నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంద్ర అయితే వస్తాడు. ఇంద్రాని చూసి కృష్ణ, కావేరి, పరశురాం అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇన్ని రోజులు మీరు నా వాళ్ళు, నా మనుషులు అన్న ఉద్దేశంతో మీరు ఎన్ని మాటలన్నా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సహిస్తూ భరిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు మీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత నేను మిమ్మల్ని ఎలా ఉండనిస్తాను అంటూ ఇంద్ర అయితే వాళ్ళను మెడ పట్టుకుని బయటికైతే గెంటేస్తాడు. ఇన్ని రోజులు వీళ్ళ కుట్ర తెలియక స్వరాని ఎన్నో మాటలు అన్నాను, ఎంతగానో అవమానించాను, ఇప్పుడు తనకి క్షమాపణ చెప్పాలి అంటూ ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇంద్ర. నన్ను క్షమించు స్వర, ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్నాను, అసలు సన్నీ విషయంలో
నువ్వు ఏ తప్పు చెయ్యలేదని, బాబీ తప్పు కూడా ఏమీ లేదని తెలుసుకున్నాను. ఆ రోజు బాబీ గనక సన్నీని ఆ లోయలో పడేసి ఉండకపోతే ఆ రోజే పాయిజన్ వాటర్ తాగి చనిపోయేవాడు సన్నీ. ఈ రోజు సన్నీ ప్రాణాలతో అయినా ఉన్నాడు అంటే దానికి కారణం బాబీ. ఖచ్చితంగా బాబీని నేను విడిపిస్తాను, విడిపించి మీకు అప్పగిస్తాను అంటూ ఇంద్ర అనగానే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోను అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక స్వరాజ్యం అయితే ఫోన్ చేస్తుంది స్వరాకి. మేడం, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. మీ భర్త అభిసార్ కాంచన మేడంకి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. డబ్బు అంటే ఆశ కాబట్టి ఆవిడ ఇక్కడి నుంచి బాబీని వెళ్ళిపోమని చెప్పింది. ఇక్కడి నుంచి బాబీని వెళ్ళిపోమనడంతో బాబీ కైలా ఇద్దరు కూడా వెళ్తూ ఉండగా ఇక బాబీనైతే మీ భర్త తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడని ఇంత ప్లాన్ చేసింది అంటూ ఇక అనంగానే ఇంతలో ఈ మాట విన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, బాబీని తీసుకువెళ్ళిపోయే ప్రయత్నమా? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఏమైంది స్వర అంటూ ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఇక జరిగిందైతే చెప్తుంది స్వర. నువ్వు కంగారు పడకు, నీ బిడ్డను నీకు అప్పగించే బాధ్యత నాది, నీ భర్తకు బుద్ధొచ్చేలా చేసే బాధ్యత కూడా నాది అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తాడు. ఇంద్ర అయితే ఇక తన ఫ్రెండ్ పోలీస్కి అయితే ఫోన్ చేసి విషయం చెప్పంగానే మేము అడ్డుకుంటాము అంటూ పోలీస్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కాంచన ప్లాన్ ప్రకారమే బాబీ కైలా ఇద్దరు కూడా బయటికైతే వచ్చేస్తారు. అమ్మయ్య, కైలా ఇక్కడి నుంచి తప్పించుకున్నాము, అమ్మని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాము అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే. నిజమేరా, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాము, ఇక్కడ ఈ మనుషుల మధ్య మనం ఉండలేము అంటూ ఇక కైలా కూడా అంటూ ఉండగా ఇంతలో బయట అయితే ఇక అభి అయితే ఉంటాడు. అభిని చూసి ఇక అక్కడి నుంచి కైలా బాబీ పారిపోతూ ఉండగా ఇక బాబీనైతే పట్టుకుంటాడు అభి. ఇక కైలా అయితే అడ్డుపడుతూ ఉంటుంది. కైలానైతే పక్కకి నెట్టేసి ఇక బాబీనైతే తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అభి అయితే. ఇంతలో ఇక కైలా చేతికైతే దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. బాబీ, ఒరే బాబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? ఇప్పుడు అమ్మాయి మేడంకి ఏం చెప్పాలిరా? స్వరా మేడం నువ్వు లేకపోతే బ్రతకలేదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నిన్ను ఎలా కాపాడుకోవాలిరా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కైలా అయితే. ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ స్వరా కూడా వచ్చేస్తారు. రాగానే ఇక కైలా అయితే చెప్తూ ఉంటుంది, ఇక బాబీని అభి తీసుకువెళ్ళిపోయాడు అని తెలుసుకున్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నా బాబీకి నాకు ఎప్పటికీ దక్కడా, నా బాబీ నాకు దక్కే అవకాశమే లేదా అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది స్వర. మీరు కంగారు పడకండి మేడం, అభి సార్ ఎక్కడికి తప్పించుకోలేరు, నేను మీ బిడ్డను మీకు చేరుస్తాను అంటూ ఇక వెంటనే ఇన్స్పెక్టర్ అయితే బయలుదేరుతాడు. ఇంతలో ఇక అభి కారునైతే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక సడన్ గా అభినైతే ఆపడంతో ఇన్స్పెక్టర్ ని చూసి అభి అయితే షాక్ అవుతాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఇలా వచ్చారేంటి, నా కారుకి ఎందుకు అడ్డం పెట్టారు అంటూ అనంగానే మీరు బిడ్డని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకని మేము మీ కారు ఇక్కడ ఆపవలసి వచ్చింది అంటూ అనంగానే ఇంతలో అభి అయితే ఎవరి బిడ్డని తీసుకువెళ్ళిపోతున్నాను, నా బిడ్డనే తీసుకువెళ్తున్నాను అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఆపండి సార్, ఆ బాబుకి ఇష్టం లేకుండా, కన్న తల్లికి ఇష్టం లేకుండా మీరు తీసుకువెళ్తే అది కిడ్నాప్ కేసే అవుతుంది, మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, మీరు బాబీని వదిలిపెట్టండి అంటూ అనంగానే ఇంతలో స్వర అయితే కారులో ఉన్న బాబీని అయితే బయటికి తీస్తుంది. ఇంతలో కైలా అయితే చెప్తూ ఉంటుంది, నన్ను కిందకి నెట్టేసి బాబీని తీసుకువెళ్ళిపోయాడు మేడం, మిమ్మల్ని బాబీని ఇంకెప్పటికీ కలపలేనేమో, బాబీ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమని చాలా భయపడ్డాను, కానీ ఇప్పటికీ మీరు
బాబీని పట్టుకోగలిగారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది కైలా. అయితే ఇంతలో ఇక స్వర అయితే ఏంటి ఇక ఎన్నాళ్ళైనా నీ బుద్ధి మారదా, నీ బుద్ధి ఇంతేనా, ఎప్పుడూ కూడా ఇక బాబీని దొంగతనంగా తీసుకువెళ్ళిపోవాలి అనుకోవడం తప్ప ఇక నీకు వేరే ఉద్దేశమే లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకింత దుర్మార్గానికి ఒడిగట్టావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర. ఇంతలో ఇక ఇంద్ర అయితే వస్తాడు. ఏంటి బాబీని తీసుకుని దూరంగా పారిపోదామని చూసావా, నేనుండగా బాబీని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళలేవు, స్వరా గారికి ఎలాంటి అన్యాయం జరగదు, నేనుండగా ఆవిడి వైపు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. నా బిడ్డ విషయంలో ఎంతో సహాయం చేసింది, నా బిడ్డ విషయంలో బాబీ కూడా ఎంతో సహాయం చేశాడు, అలాంటప్పుడు నేను వాళ్ళకి ఎలా అన్యాయం జరగనిస్తాను, నేనుండగా ఎలా అన్యాయం జరుగుతుంది. చూడు, ఇంకొకసారి గనక బాబీని తీసుకువెళ్ళిపోవాలని చూసినా, బాబీకి స్వరా గారికి ఏదైనా ఆపద తలపెట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది వార్నింగ్తో వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి గనక ఇలా జరిగితే జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను, అది గుర్తు పెట్టుకో అంటూ ఇంద్ర అయితే కబీకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.